ఇద్దరు నా సిచ్యువేషన్ చూస్తూ నాతో ఆడుకుంటున్నారు కదా, చెప్తాను మీ సంగతి. మధు, అత్త ఈగో సాటిస్ఫై అయితేనే నేను నీకేదైనా హెల్ప్ చేయగలను, లేదంటే లేదు. అలా అనుకు సింధు. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నాకు మీరే దిక్కు. ఇప్పుడు నేనేం చేయాలి? అడుక్కుంటుంది కదా అత్తయ్య, మీరే చెప్పండి. నా కాళ్ళు పట్టమని సింధు. ఏంటి? నేను మీ కాళ్ళు పట్టాలా? నీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నా మూడు మారిందనుకో, నా కాళ్ళు పట్టే అదృష్టం అవకాశం నీకు అస్సలు ఇవ్వను. నువ్వు వెంటనే ఇక్కడికి రాకపోతే నా మరణ ముహూర్తం ఫిక్స్ చేస్తాను అంటోంది. 30 సెకండ్లు అప్పుడే అయిపోయాయి సింధు. అత్తయ్య కూల్. ఏంటి మధు, వచ్చిన అవకాశాన్ని ఇలా మిస్ చేసుకుంటున్నావు? అమ్మలాంటి అత్తయ్య కాళ్ళు పడితే తప్పేంటి? ఇంకా 10 సెకండ్లే ఉంది. సరిగ్గా పట్టు. కాస్త గట్టిగా. అత్తయ్య తినండి. గట్టిగా పట్టవే, గట్టిగా పట్టు. బా, అదిగో అక్కడ గట్టిగా నొక్కు పాదాల మీద. గొడవ కాదు మధు, నాకు ఘోరీ కడతానంటోంది. తప్పదు, మావయ్య కోసం భరించాలి. సాటిస్ఫై అయ్యారా అత్తయ్య? ఇంక నేను వెళ్ళొచ్చా? అప్పుడే ఏమైపోయిందే? నీ బెండు తీయాల్సింది ఇంకా ఉంది. ఆగు. లేదు, ఒక పంచి గట్టిగా నీ చెంపలు వాయించుకో. చెంపలు వాయించుకోవాలా? ఆల్రెడీ 30 సెకండ్లు అయిపోయాయని చెప్పు సింధు. ఏ మధు, ఏం ఆలోచిస్తున్నావు? ఏయ్, అలా శుతిమెత్తగా కాదే, కాస్త గట్టిగా. ఓకే. ఇంకా అది. చాలా అత్తయ్య, నేను వెళ్ళొచ్చా? మధు, తూచ్, నువ్వు తొండి చేస్తున్నావు. నేనే తోడు చేశాను. అత్తయ్య చెప్పింది చేశాను కదా. అత్తయ్యకైనా ఈగో ఉండేది, నాకంటూ ఈగో ఉండదా?
అది సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత నీది కాదా? అవకాశం దొరికింది కదా అని వాళ్ళే ఆడుకుంటున్నారే నాతో. చెప్తా. చెప్పు సింధు, నీ చాయిస్ ఏంటి? ఆ, నాది సింపుల్లే. నిన్ను ఎక్కువ కష్టపెట్టను. జస్ట్ అలా ఒక 10 గుంజులు తీ. గుంజిల్లా? ఏ, తక్కువే కదా ఇచ్చింది. తీ. టైం నీది, ఏం చెప్తా? డబ్బు కావాలి అంటే నేను ప్రాణాలతో ఉండాలి. నేను ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. ఒకటి, 2, 3, 4, 5. తొమ్మిది. ఇంకొక్కటే కదా, తీసే మధు. పది. బాగా తీసావు. మంచి ఫిట్నెస్ ఉంది నీలో. సింధు, నీకు సాటిస్ఫై అయిందా? ఫుల్గా. మరి నేను వెళ్ళొచ్చా? నిరభ్యంతరంగా. నేను బయటికి వెళ్ళినట్టు ఆరాధ్యకి చెప్పరుగా? చిచి, మేము నీలాగా మాట తప్పేవాళ్ళం కాదు. ప్లీజ్ ఆరాధ్యకి చెప్పకండి. అలాగే. నువ్వు వెళ్ళు. గుర్చట్లేదు. మా దేవాకి సరైన యమకింకరాలు ఈ రత్నమే. ఈవిడని చూసి దడుచుకు చస్తున్నాడు. దేవుడా, ఎలాగైనా సరే ఆ మధు ఇక్కడికి రాకుండా చూడు. ఆ మధు రాకపోతే ఈవిడ చేతుల్లో మా దేవగాడి ప్రాణం పోతుంది. నాకు సిందమ్మ వాళ్ళకి పీడ వదిలిపోతుంది. ఏ మారుతిరావు, ఇంకా రావట్లేదేంట్రా?